హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రిజల్ట్స్ రిలేటెడ్గా ఎవరైతే మొన్న అక్టోబర్లో రాశారో వాటి యొక్క రిజల్ట్స్ అక్టోబర్ అండ్ నవంబర్లో రాసినవి మనకి జాన్ ఫస్ట్ వీక్లో రావడానికే హై ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు అలానే ప్లాన్ చేస్తున్నారు. ఇనీషియల్గా ఇచ్చే అంత ఫాస్ట్గా అయితే ఇప్పుడు కొంచెం రావట్లేదు కాబట్టి డిలే అవుతున్నాయి కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టెడ్ దట్ జాన్ ఫస్ట్ వీక్లో వస్తాయి. బట్ ఇట్ ఈస్ నాట్ అఫీషియల్. ఓకే, అఫీషియల్గా సెక్రటరీ సార్ దగ్గర నుంచి అయితే ఎటువంటి అప్డేట్ రాలేదు. ఓకే, వన్స్ వచ్చిన తర్వాత నేను కానీ బిఎస్డి అన్న కానీ మీకు అయితే అప్డేట్ చేస్తారు. ఓకే, సో ఎవరో ఒకరు చేస్తారు, మీరు చూడండి. దెన్ ఇంకొకటి ఏంటి అంటే, మొన్న వరకు మనకి ఇక్కడ స్క్రోలింగ్ అనిపించింది కదా, చాలామంది నన్ను అడిగారు అన్న రిజల్ట్స్ రిలీజ్ అయిపోయా అని చెప్పి. బట్ నేనైతే వీడియో చేయలేదు, ఎందుకంటే రిజల్ట్స్ లింక్ అనేది రావాలి. ఓకే, సో రిజల్ట్స్ లింక్ రాకుండా వీడియో అనేది చేయకూడదు కాబట్టి నేను ఆ టైంకి చేయలేదు. తర్వాత కూడా 2-3 డేస్ అలానే ఉంది అది కంటిన్యూస్గా. ఇప్పుడు అయితే అప్డేట్ వెళ్ళింది, వాళ్ళు రిమూవ్ కూడా చేశారు, మీ అందరికీ తెలుసా విషయం. సో ఇప్పుడైతే ఎటువంటి స్క్రోలింగ్ లేదు. ఇఫ్ ఇన్ సపోజ్ ఫర్దర్గా మీకు రిజల్ట్స్ వస్తే మాత్రం ఫస్ట్ స్క్రోలింగ్ అయితే కనిపిస్తుంది, అండ్ దెన్ దాని రిలేటెడ్ రిజల్ట్స్ లింక్ వస్తుంది. అండ్ మీకైతే ఆల్మోస్ట్ ఇంకా వెయిట్ చేయొద్దు, డిసెంబర్ మంత్లో రావు. ఇట్ విల్ బీ ఆన్ జాన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ బిఫోర్ పొంగల్ రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 100% వచ్చేస్తాయి. ఓకే, బిఫోర్ పొంగల్ అయితే మ్యాక్సిమం వచ్చేస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో అయితే మీకు రావడానికి హై ఛాన్సెస్. ఇదే అప్డేట్ కోసం చేస్తున్నాను నేను. మళ్ళీ ఇంకొక ఫర్దర్ అప్డేట్ అయితే ఇవ్వను. లైక్ అంటే వస్తే మాత్రమే చేస్తాను, లేదా పక్కా ఈరోజు వస్తాయి అనుకుంటే మాత్రం చేస్తాను. ఓకేనా, ఐ మీన్ ఈరోజు అంటే అప్పుడు వచ్చే అప్డేట్ ప్రకారంగా నేను ఇంకొక అప్డేట్ ఇస్తాను. వెయిట్ చేయండి. దానికోసం వదిలేసి ఈసెట్కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఈసెట్కి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అప్కమింగ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ మార్చ్ ఏప్రిల్లో. ఈసారి ఎగ్జామ్స్ కూడా వీఆర్ ఎక్స్పెక్టెడ్ దట్ మార్చ్ ఎండ్లోనే స్టార్ట్ అయిపోతాయి. బికాస్ ఈసెట్ కూడా చాలా మూవ్ అయిపోయింది ముందుకి. ఏప్రిల్ 20 తర్వాత ఎగ్జామ్ ఉంది, నిన్నే డేట్స్ రిలీజ్ అయ్యాయి. ఒకసారి ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. కాబట్టి సో మీకు ఫస్ట్ ఇయర్ అన్నా, థర్డ్ సెమ్ అన్నా, ఫిఫ్త్ సెమ్ అన్నా, రెగ్యులర్ సప్లీ అన్నీ కూడా కండక్ట్ చేయాలి. కాబట్టి మీకు మార్చ్ ఎండింగ్లోనే స్టార్ట్ అయిపోవడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.